ఇప్పుడు స్టాక్ మార్కెట్ మీద కస్టమర్స్ యొక్క మూడ్ అండ్ ఒపీనియన్ ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడాలంటే గందరగోళం, లేదంటే కనుక ఎక్కువ ఫ్లక్చువేట్ జరిగిన మార్కెట్ ఏదైనా ఉందంటే ఈ మధ్యకాలంలో స్టాక్ మార్కెటే. ఎందుకంటే ఒక వారం రోజులు విపరీతంగా పెరిగిద్ది, ఇంకో వారం రోజులు అంతే ఫాస్ట్గా డౌన్ఫాల్ అవుతూ ఉంది. అంటే ఎక్కడ వేసిన గొంగలే అక్కడే. ఇది బెస్ట్ స్టాక్ మార్కెట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంటే గ్లోబల్ వార్స్ కావచ్చు, టారిఫ్ వార్స్ కావచ్చు, ఇండో పాకిస్తాన్ లేటెస్ట్ వార్ ఫియర్స్ కావచ్చు, వీటన్ని దృష్టిలో పెట్టుకుంటే అసలు స్టాక్ మార్కెట్లో కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు లేరనే చెప్పొచ్చు. ఇంకోటి ఏంటంటే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ ఏవైతే ఉన్నాయో, మీకు మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇతరత్ర స్కీమ్స్ కావచ్చు, వాటిల్లో కూడా మీకు పెద్ద అప్రిషియేషన్ ఏం కనపడటం, వాటిల్లో కూడా చాలా మొత్తంలో లాసే కనపడతా ఉంది. మీరు కావాలంటే ఇప్పుడు నేను ఎవరైతే మన వీడియో చూస్తున్నారో మీ పోర్ట్ఫోలియోస్ని చెక్ చేయండి. స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ చూస్తే కనుక లాస్ట్ 1.5 years 2 yearsలో మీకు పెద్ద రిటర్న్స్ అయితే ఏమి లేవు. అది మీరు చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అందువల్ల కొత్తగా స్టాక్ మార్కెట్లో పెట్టడానికి చాలా అంటే చాలా వెనకడుగు వేస్తున్నారు. ఇది స్టాక్ మార్కెట్ మీద ఉన్నటువంటి కస్టమర్స్ ఒపీనియన్.